మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, నక్షత్రాల సిరీస్లో భాగంగా ఈరోజు మనం పూర్వ భాద్ర నక్షత్రం గురించి మాట్లాడదాం. ఏంటి నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుంది, లైఫ్ లాంగ్ ఎటువంటి జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవాలంటారు? తప్పకుండా అండి. పూర్వభాద్ర నక్షత్రము 1, 2, 3 పాదాలు కుంభరాశిలో ఉంటాయి. 4వ పాదము మీనరాశిలో ఉంటుంది. అయితే వీళ్ళ నక్షత్రం యొక్క లక్షణాలు, జీవితం మొత్తం గురించి, దేవతారాధన, ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఈ పూర్వభాద్ర నక్షత్రంలో ఈ 4 పాదాల్లో 3 పాదాలు కుంభము, 4వ పాదం మీనం. అంటే ఎక్కువ ఆధ్యాత్మికత అనేటువంటిది 4వ పాదానికి ఆపాదించబడుతుంది. ఎందుకంటే ఇక్కడ రాస్యాధిపతి, నక్షత్రాధిపతి 2 గురువులు అయ్యారు. అంటే డబల్ గురువు యొక్క ఎనర్జీ అనేటువంటిది లోడ్ అయి ఉంటుంది ఇక్కడ. ఇలా ఉన్నప్పుడు మీనరాశిలో ప్రధానంగా పూర్వభాద్ర 4లో పుట్టినటువంటి వారికి ఇంకొంచెం దేవునిపై భక్తి, భగవంతుడి మీద ఆసక్తి, ధర్మంపై ఉండేటువంటి నిష్ఠత చాలా ఎక్కువగా ఉంటాయి చెప్పాలంటే. అయితే మరి ఈ 4 పాదాలకి సపరేట్గా కొన్ని లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే, 1వ పాదం వారు కొంచెం ఎక్కడైనా ఏదైనా ఉన్నదాన్ని వెంటనే కనిపెట్టి దాన్ని సంగ్రహించడం, అంటే ఇది దొంగతనం చేయడం అని కాదు, దాని గురించి తెలుసుకొని రావడంలో మంచి సిద్ధహస్తులై ఉంటారు. సంగ్రహించడం ఎంతసేపు దొంగతనమైన కదా దాని అర్థం చేసుకోవడం కూడా చెప్పాలంటే, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే. అలాగే 2వ పాదం వారు, ఉత్తర పూర్వభాద్ర 2వ పాదం వారు, వీళ్ళు ఫైనాన్స్ని ఎట్లా మేనేజ్ చేయాలి, అదేవిధంగా ఈ ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో దీన్ని మేనేజబుల్గా ఎట్లా చేయాలి ఫుడ్ని అనేటువంటిది, ఫుడ్లో ఏం చేస్తే ఎలా వస్తుంది అనేటువంటిది 2వ పాదం వరకు ఉంటుంది. ఇక 3వ పాదం వారు కమ్యూనికేట్ చేసేటువంటి రంగాలలో ఉంటూ, వీళ్ళు ఎక్కువగా ఎక్కువసేపు మాట్లాడాలి అంటే వీళ్ళ తర్వాత పూర్వభాద్ర 3వ పాదం వాళ్ళ తర్వాత. ఇక 4వ పాదం ఎలాగో మనం చెప్పుకున్నాం. అయితే వీళ్ళందరికీ కూడా మూకమ్మడిగా ఉండేటువంటిది ఏమిటి అంటే, 1 గైడింగ్ నేచర్ లక్షణంగా ఉంటుంది వీళ్ళకి లైఫ్లో, అంటే వీళ్ళ మైండ్లో. అందులో 1, 2, 3 పాదాల వారు కాస్త నిగూఢంగా ఉంటే ఎంజాయ్ చేయాలని ఫీల్ అవుతుంటారు వాళ్ళ లైఫ్ని. కుంభరాశి కదండి, సర్వసాధారణంగా ఏంటంటే వీరికి ఎప్పుడూ కూడా కొంచెం ఆనందంగా ఉండాలి అనేటువంటి లక్షణాలు 3 పాదాల వారికి ఉంటే, 4వ పాదం వారికి మాత్రం శాశ్వతమైనటువంటి ఆనందం ఏమిటి అనేటువంటి ఆలోచనలో ఎక్కువగా ఉంటూ ఉంటారు. 3 పాదాల వాళ్ళు కొంచెం ఏదైనా బిజినెస్లు చేసేటువంటి వాటిలో సక్సెస్ కూడా అవుతారు. అయితే వీళ్ళకి ఎక్కువగా నేర్పించేటువంటిది టీచింగు, ట్రైనింగు, గోల్డ్ వర్క్, ఎక్కువగా తిరుగుతూ నేర్పించడము, అదేవిధంగా ఆన్లైన్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఏవైతే ట్రైనింగ్స్ ఇచ్చే ఉంటాయి, ఇటువంటివన్నీ కూడా వీళ్ళకి బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ 1, 2, 3 పాదాల వారికి మాత్రం పూర్వభాద్ర నక్షత్ర జాతకుల్లో వీళ్ళకి ఈ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో మాత్రం కొంచెం కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. 4వ పాదం వారికి మాత్రం అటువంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు చెప్పాలంటే. 4వ పాదం వారు ఎట్లా అంటే, ముఖ్యంగా వీళ్ళకి మంచి గైడింగ్ నేచర్ ఉన్నటువంటి మదర్ రావడము, ఫాదర్ కొంత అగ్రెసివ్గా ఉన్నా సరే ఫాదర్ మూలంగానే వీళ్ళకి కొంచెం ఫైనాన్స్ అనేటువంటిది కూడా కొంతవరకు వీళ్ళకి సక్సెస్ అవ్వడము. ఎందుకంటే 4వ పాదానికి 3 పాదాలకి తేడా ఏమిటంటే, ఇక్కడ మొదటి 3 పాదాలు తల్లితో ఉంటాయి మొత్తం వీళ్ళ కనెక్టివిటీస్ అంతా కూడా. అంటే మదర్ వల్ల ఇలా అయింది, మదర్ వల్ల నేను మెంటల్లీ డిస్టర్బ్ అయ్యాను, మదర్ వల్ల నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను, అంతా మదర్ స్టోరీ ఉంటుంది మొదటి 3 పాదాలు. 4వ పాదం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళ స్టోరీలో బ్యాక్గ్రౌండ్ హీరో అంతా కూడా ఫాదర్ ఉంటాడు అన్నమాట ఇక్కడ. అంటే ఒక దగ్గర ఫాదర్, ఒక దగ్గర మదర్. ఇది 1, 2, 3 పాదాలకు ఒక సినిమా నడుస్తూ ఉంటుంది. 4వ పాదం దగ్గరికి వచ్చేసరికి ఒక సినిమా నడుస్తూ ఉంటుంది. వీళ్ళకి ధనం అనేటువంటిది కొంచెం కరెక్ట్గా కనుక కాన్సన్ట్రేషన్ చేయగలిగితే వీళ్ళకి పెద్ద విషయం కాదు ధనం సంపాదించడం, అది వీళ్ళకి కూడా తెలుసు. కాకపోతే కొన్ని జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల కొంతమంది వీళ్ళని ఇంకో రకంగా అర్థం చేసుకుని వీళ్ళు పెద్దగా సంపాదించలేకపోతున్నారని. కానీ వీళ్ళకి తెలుసు ధనం సంపాదించడం ఎలాగో, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ వీళ్ళు పట్టుబట్టి వీళ్ళు కనుక ఈ పూర్వభాద్ర నక్షత్రం వారు కనుక ధన సంపాదన మీదే కాన్సన్ట్రేషన్ కనుక చేయగలిగితే వీళ్ళంత కుబేరులు ఎవరు ఉండరు. అదేవిధంగా అదే ధనాన్ని తృణప్రాయంగా వదిలేసేటువంటి
గొప్ప మైండ్ సెట్ కూడా వీళ్ళు కలిగి ఉంటారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి కొంచెం ధర్మాన్ని పట్టుకొని ఉండడం అనేటువంటిది వీళ్ళకి బాగా ఇంట్రెస్ట్ అయినటువంటి సబ్జెక్ట్. కాకపోతే 1, 2, 3 పాదాల వారికి మాత్రం కొంచెం సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో సిబ్లింగ్స్ మూలంగా కొంత లేదా ఆవేశం మూలంగా కొంత ఉద్యోగ అవకాశాలని లేకపోతే వీళ్ళకు ఉన్నటువంటి కెరియర్లో కొంత డ్రాబ్యాక్ అవుతూ ఉంటుంది ఆవేశం వల్ల చెప్పాలంటే. అదేవిధంగా మరలా 4వ పాదం దగ్గరికి వచ్చేసరికి ఆ ప్రాబ్లం అనేటువంటిది ఉండదు. వీళ్ళకి వచ్చేటువంటి జీవిత భాగస్వామి 1, 2, 3 పాదాల వారికి కొంచెం డిగ్నిఫైడ్ ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు, కొంచెం రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి వారు, ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళ యొక్క జీవిత భాగస్వామికి వీళ్ళకి ఉండేటువంటి ర్యాపో ఏదైతే ఉందో కొంచెం మ్యాచ్ అవుతూ ఉంటుంది 1, 2, 3 పాదాల వారికి. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఉండేటువంటి సర్కిల్ ఏదైతే ఉందో ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం వారు ఏదైతే ఉన్నారో వాళ్ళని యాక్సెప్ట్ చేయగలుగుతారు, కానీ వాళ్ళ పార్ట్నర్స్ వాళ్ళ సర్కిల్ వాళ్ళని యాక్సెప్ట్ చేయలేకపోతుంటారు. లేదు మా మెంటాలిటీస్కి మీ సర్కిల్లో ఉండే వాళ్ళకి మ్యాచ్ అవ్వదు, మీరు మనం కావాలని మ్యాచ్ చేసుకుందామని మాట్లాడుతూ ఉంటారు. అలాగే పూర్వాభాద్ర 4వ పాదం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఎలా ఉంటుంది జీవిత భాగస్వామితో అని చెప్పి చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరికీ కొంచెం ఆధ్యాత్మిక సంబంధించినటువంటి టాక్స్ కానీ లేకపోతే ఏదైనా ఒక గురు శిష్యుల్లాగా ఒక నాలెడ్జ్ని షేర్ చేసుకునేలాగా ఉంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ లైఫ్ అనేటువంటిది బాగుంటుంది. అయితే ఈ 4వ పాదం వారికి మాత్రం కొంచెం వివాహ సంబంధించినటువంటి విషయం దగ్గరికి వచ్చేసరికి కొంతవరకు కన్విన్స్ చేయవలసి వస్తుంది. ఎవరినంటే రిలేషన్స్ని కన్విన్స్ చేసి రిలేషన్స్ ఒప్పుకుంటారో ఒప్పుకోరో ఈ స్ట్రెస్ అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది వీరికి. ఇక వీళ్ళు ఎక్కువగా కెరియర్ పరంగా బాగా రాణించాలి అంటే మాత్రం ఎక్కువగా వీరు చేయవలసింది దత్తాత్రేయుడి యొక్క ఆరాధన. సంపద సంబంధించినటువంటి విషయంలో ధన సంబంధించిన విషయంలో బాగా గ్రోత్ రావాలి అంటే మాత్రం లక్ష్మీ నరసింహస్వామి యొక్క కవచము చదువుకోవడం మంచి ఫలితాలు ఇస్తుంది. ఇక వీరు ఈ రాశిలో ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు 4వ పాదం వారు రాజరాజేశ్వరి అమ్మవారిని ఎంత ఆరాధన చేస్తుంటే అంత రుణ బాధల నుంచి బయటపడతారు. మెడిటేషన్ చేయడము, 4వ పాదం వారు రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయడము ఇవి బ్రహ్మాండంగా కలిసి రావడం జరుగుతుంది. ఇక విష్ణువు ఆరాధన అనేటువంటిది 1, 2, 3 పాదాల వారికి చాలా చక్కగా కలిసి రావడం జరుగుతుంది. వీళ్ళకి ఎక్కువగా గవర్నమెంట్ రిలేటెడ్ టీచర్స్, గవర్నమెంట్ రిలేటెడ్ బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉండేటువంటి వారు, ఐటీ పీపుల్, ఆడిటింగ్ చేసేటువంటి వాళ్ళు, ఇట్లాంటి తెలివితేటలు కలిగినటువంటి వారు మరియు పౌరహిత్యంలో ఉండేటువంటి వారు వీళ్ళు కాస్త ఎక్కువగా ఈ పౌరహిత్యంలో ఉండేటువంటి వారు ఏంటంటే ఒక దగ్గర ఉండడం కంటే కూడా 2, 3 ప్రదేశాలు మారుతుంటే చాలా బాగుంటుంది. కాకపోతే 1, 2, 3 పాదాల వాళ్ళు కొంచెం లైఫ్లో సెటిల్ అయ్యేటువంటి విషయంలో కొన్ని ఆటంకాలు కొంత స్లో డౌన్ అవుతారు. బట్ 4వ పాదం వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మాత్రం కొంచెం ఈజీ గోయింగ్ అనేటువంటిది ఉంటుంది చెప్పాలంటే. విదేశాలకు వీళ్ళు ఏ దశలో వెళ్తే బాగుంటుంది అంటారు? వీళ్ళు సహజంగా 4వ పాదం వారికి ఎక్కువగా విదేశీ యోగం ఉంటుందండి. అయితే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే రాహుదశ అయిపోతుంది వీళ్ళకి యాక్చువల్గా. అంటే రాహుదశ తర్వాత పుట్టిన నక్షత్రం ఇది. అంటే శతభిషం తర్వాత పూర్వాభాద్ర వస్తుంది. పూర్వాభాద్రలో పుట్టారంటే వీళ్ళకి రాహుదశ రాదు. మరి వీళ్ళకి ఏ దశలు వస్తే కొంచెం ఎంతో కొంత విదేశాలకు వెళ్ళే యోగం ఉంటుంది అంటే శని దశ. అంటే వీళ్ళకి ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి శని మహద్దశ, లగ్న వ్యయాధిపతి అవుతాడు 1, 2, 3 పాదాల వారికి. అంటే రాశి నుంచి వ్యయాధిపతి. 4వ పాదంలో పుట్టినటువంటి వారికి రాశి నుంచి వ్యయాధిపతి శని అవుతూ ఉంటాడు. కాబట్టి వీళ్ళకి శని మహద్దశలు, శని కనుక 12వ ఆధిపత్యం రావడము లగ్నం నుంచి, లేకపోతే శని రాహుతో కలిసి ఉండడము అలా జరుగున్నప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఆ శని మరింత శుభగ్రహాలతో కనుక ఉన్నట్లయితే అప్పుడు ఏమైందంటే వీళ్ళ కర్మకారకుడు శుభగ్రహాల యొక్క సంబంధంలో ఉన్నందుకు వీళ్ళకి ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళడానికి స్కోప్స్ అనేటువంటివి పెరుగుతాయి చెప్పాలంటే. అది ఇక వీరు అన్నదానం ఎంత చేస్తూ ఉంటే అంత మంచిది వీరికి చెప్పాలంటే, ముఖ్యంగా 1, 2, 3 పాదాల వరకు. అయితే ఈ 1, 2, 3 పాదాల్లో పుట్టినటువంటి వారికి మాత్రం కొంచెం తల్లితో శత్రుత్వాలు పెరుగుతూ ఉంటారు. అప్పుడు కొంచెం చూసుకోవాలంటే తల్లితో మనస్పర్ధలు రావడం, ఎందుకంటే పూర్వజన్మ కర్మ అంతా కూడా తల్లితో ఉంటుంది. ఇక్కడ అంతా కూడా ఈ 4వ పాదం దగ్గరికి వచ్చేసరికి తండ్రితో వస్తూ ఉంటుంది. కాబట్టి తల్లితో శత్రుత్వాలు, కొంచెం తల్లితో చిన్న మనస్పర్ధలు రావడము, కొన్ని అనవసరమైనటువంటి ప్రయాణాల వల్ల ఇబ్బంది రావడము, అలాగే కొంచెం ఈ ఫుడ్ రిలేటెడ్ సంబంధించినవి పడకపోవడం వల్ల కొంచెం కడుపులో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది ఈ యొక్క పూర్వభాద్ర నక్షత్రం 1, 2 పాదాల వారికి చూసుకున్నట్లయితే. ఇక వీరు సోమవారాలు తెల్లటి పుష్పాలతో శివుణ్ణి కనుక పూజించిన, మిశ్రీతో శివుణ్ణి కనుక పూజించిన మంచి ఫలితం ఉంటుంది 4వ పాదం వారికి. 1, 2, 3 పాదాల వారు మాత్రం బిల్వపత్రం పెట్టి పూజిస్తే మంచిది చెప్పాలంటే. అదొకటి. వీళ్ళు
అంటే 1, 2, 3 పాదాల వారు వీరికి వచ్చేటువంటి జీవిత భాగస్వామి తూర్పు వైపు నుంచి వస్తే చాలా మంచిది. కాకపోతే ఇక్కడ ఏంటంటే సప్తమ స్థానం అంటే కుంభరాశి నుంచి సప్తమ స్థానం అయినటువంటిది సూర్యరాశుల్లో కనుక పాపగ్రహం ఉన్నట్లయితే అప్పుడు మళ్ళీ వాళ్ళు తూర్పు వైపు నుంచి వచ్చేటువంటి వాటిని యాక్సెప్ట్ చేయకూడదు. అలా కాకుండా 4వ పాదం వారు దక్షిణం నుంచి వచ్చినటువంటి వారిని యాక్సెప్ట్ చేయడం మంచిది. 4వ పాదం వారు వీలైనంత మట్టుకు తల్లి తరపు బంధువర్గంలో వారిని వివాహం చేసుకోవడం అనేటువంటిది మంచిది. ఏదైనా బంధువర్గంలో వాళ్ళనైతే కొంత కనెక్ట్ అవుతుంది వీళ్ళ లైఫ్కి. లేనట్లయితే ఏమవుతుందంటే ఇప్పుడు ఇందాక ఒక జాతకం చూశాను, వాళ్ళు ఏంటంటే బయట సంబంధం చేసుకున్నారు, అమ్మాయి వెళ్ళిపోయింది, ఏదో మాట్లాడదామంటే కేసుల మీద కేసులు వేస్తున్నారు. అంటే తెలిసిన వాళ్ళు ఎవరు సరిగ్గా లేకపోతే బంధుత్వాలు అంత గొప్పగా బిల్డ్ అవ్వకపోవడం వల్ల ఇబ్బంది పడుతుంది. అదే కనుక సొంత వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఈజీగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మాట్లాడేసి ఏమన్నా ఏమైందని వాళ్ళిద్దరిని కలపడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సప్తమాధిపతి బుధుడైనా, సప్తమంలో బుధుడున్నా లేదా సప్తమాధిపతితో బుధుడి యొక్క సంబంధాలు బాగా ఏర్పడుతూ బుధరాశులు కనుక పాడవనట్లయితే వాళ్ళు బంధువర్గంలో చేసుకోవడము, ఫ్రెండ్షిప్ సర్కిల్లో చేసుకోవడము, మేనమామ వరుస వాళ్ళు, బావ వరుస వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని చేసుకోవడమే మంచిది. గురుగారు ప్రజెంట్ వీళ్ళు ఏళ్ళనాటి శని దశలో ఉన్నారు కాబట్టి లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన పరిహారాలు అంటే ఏం చెప్తారు? వీరికి ఏళ్ళనాటి శని అనేటువంటిది 3 పాదాల వారికి ధనస్థానంలో ఉందండి. 4వ పాదం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో ఉంది ఏళ్ళనాటి శని. కాబట్టి 3 పాదాల వారు ధన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎవరికైనా మనీ ఇస్తున్నాము, విదేశాలు వెళ్ళి మనీ సంపాదించి ఇంకెవరికై ఇచ్చాము, లేనట్లయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ మీనరాశి వారికి మాత్రం వ్యయాధిపతి లాభాధిపతి కూడా అవుతున్నాడు. కాబట్టి ఈ రాశి వరకు వచ్చేసరికి కొంచెం మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా పాటించగలిగితే మంచి దశ నడుస్తుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. అయితే ఏళ్ళనాటి శని నడుస్తుంది అనేటువంటి థాట్ మెయిన్గా ప్రాబ్లమాటిక్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు ఏమీ తెలియదు, వెళ్ళిపోతున్నాం, ఏముండదు. కానీ ఇందాక మనం ఏదో ఫుడ్ తిన్నామండి, ఆ ఫుడ్లో ఏదో కలిసింది అనుకుంటాను, ఎవడో డౌట్ పెట్టాడు నలుగురు భోజనం చేసి వచ్చాక. అప్పటి వరకు అబ్బాయి ఏం ఫుడ్ పెట్టాడా అనుకునేవాడు కూడా, అమ్మా నిజమేనా, నాకు ఇందాటి నుంచి కడుపులో గుడుగుడమంటుంది, దానివల్ల ఏమో డౌట్ స్టార్ట్ అవుద్ది. నేను మాట ఎందుకు చెప్తున్నానంటే, శని అంటే కర్మకారుడు, ఆయన కేవలం కర్మను అందిస్తాడు. మనం ఏళ్ళనాటి శని గురించి ఎక్కువ థింక్ చేసినప్పుడు ఏమవుతుందంటే దానివల్లే అవుతుందేమో అనే ఆలోచన పెరిగిపోతుంది. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి రోజు చక్కగా నిద్రపోయేవాడు, ఒకరోజు ఆయనకేదో ఎలాగో ఉందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అయ్యా నీకు రోగం ఉందని చెప్పాడు, ఆ రోజు నిద్రపోయింది. అంటే ఏమిటి, డాక్టర్ గారు చెప్పకూడదని నేను చెప్పట్లేదు. ఇప్పుడు మాకు కూడా జాతకం చూపించుకోవడానికి వచ్చినప్పుడు ఈ దోషం ఉందంటాం, కాకపోతే ఎలా చెప్పాలి, అయ్యా నీకు ఈ దోషం ఉంది కానీ ఇది చేసుకుంటే పెద్ద విషయం కాదు. డాక్టర్ గారు కూడా కొంతమంది చూడండి, ఇది ఉందయ్యా కానీ ఏం కాదు, ట్యాబ్లెట్లు వాడు తగ్గిపోద్ది. అంటే ఏంటి, మనం ఉందని చెప్పాలి, లేకపోతే ట్యాబ్లెట్ వాడాడుగా, దోషం ఉందని చెప్పాలి. ఏళ్ళనాటి శని కూడా ఉంటుంది, నేను అసలు పనిచేయదని చెప్పను. కాబట్టి మీ జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాల బలం ఎలా ఉంది, మీకు ఏ మహాదశ నడుస్తుంది, అద్భుతమైన రాజయోగ దశ నడుస్తుంది అక్కడ ఏ ఏళ్ళనాటి శని ఉండదు, ఏముండదు. నేను చూశాను కా బోల్డ్ శనులు చూశాను నేను నా లైఫ్లో, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏళ్ళనాటి శని చూసిన వాడినేగా. నువ్వు దానికి తగ్గట్టుగా నువ్వు కృషి చేయి, పని చేసుకుంటూ ఉండు, ఖాళీగా ఉండకు. కొంచెం ఈ కార్మికులకి, కర్షకులకి, వీళ్ళకి ఏదో ఒకటి వాళ్ళ సంతోషపడడానికి ఓ బట్టో ఓ పండో ఇవ్వు. వాళ్ళు ఎప్పుడైతే నిన్ను చూడగానే అబ్బా మంచి వ్యక్తి అండి, నాకు మొన్న భలే ఒక పండు ఇచ్చాడు తెలుసా మా అమ్మాయి కోసం, వాళ్ళు సంతోషపడితే చాలు, శని సంతోషపడ్డట్టే. గోవులకు కాస్త మన బెల్లము తినిపించడము, కాస్త నువ్వులు నూనెని శివాలయంలో దీపారాధనకి వాడటం ఇవి చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ఓవరాల్గా ఈ నక్షత్రం గురించి, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, జీవితాంతం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చాలా బాగా గురించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.